జాగ్రత్త. అజ్ఞాన నిద్రాయ, అజ్ఞాన నిద్రలో ఇంకా ఎంతసేపు అజ్ఞాన నిద్రలో ఉంటావు? లే, ఉత్తిష్టత, మెల్కో. ఈ అజ్ఞాన నిద్ర ఎటువంటిది? ఘోరమైనటువంటిది, అన్ని అనర్థాలకి కూడా బీజమైనటువంటిది. దాన్ని క్షీణింపచేయి. దేన్ని? ఆ అజ్ఞాన నిద్రని. నేను పరమాత్మని అనేటువంటిది నీకు తెలియకుండా మరుగున పడేటట్లు చేసి, నేను ఒక ఎంప్లాయీని, లేకపోతే నేను ఒక గృహిణిని, లేకపోతే నేను ఒక విద్యార్థిని, లేకపోతే నేను ఒక రైతుని, నేను ఒక వ్యాపారిని, దాన్ని మించి ఊహించుకొని ఇవ్వటం లేదు. నిన్ను నీవు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయనివ్వటంలా ఈ అజ్ఞాన నిద్ర. దాన్ని క్షీణింపచేయి. నేను సాక్షాత్ పరబ్రహ్మనే అనేటువంటి దృఢమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవటం కోసం శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు, ఆత్మజ్ఞానులు, బోధ చేయటంలో నిపుణులు అయినటువంటి గురువుల్ని ఆశ్రయించు. ఎందుకని? ఆ జ్ఞేయము అంటే తెలుసుకోవలసినటువంటి పరమాత్మని, ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది అత్యంత సూక్ష్మమైనటువంటిది. అది సూక్ష్మబుద్ధి గ్రాహ్యమైనటువంటిది. ఆ సూక్ష్మబుద్ధికి మాత్రమే తెలిసేటువంటి విషయం. కాబట్టి నీవు చాలా జాగరూకుడవై ఒక్కడివి ప్రయాణం చేస్తే కష్టం. కాబట్టి ఆత్మవిత్తులైనటువంటి మహాత్ముల్ని ఆశ్రయించి సాధన చేసి తెలుసుకో. దీన్ని ఇంకా ఉపేక్ష చెయ్యకు. ఎన్నో జన్మలు గడిచిపోయినాయి.